నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. వృక్షం యొక్క ప్రతి ఆకుకు ఒక పాఠం ఉంది. అలాగే ప్రతి కొమ్మకు ఒక కథ ఉంది. ప్రకృతి విజ్ఞానానికి వృక్షాలు నిదర్శనం. వృక్షాలు భూమికి జీవం, మనకు ఊపిరి, ఆరోగ్యం. ప్రకృతి గర్భంలో ఉన్న పవిత్ర వృక్షాలు మానవజాతి జీవితానికి ప్రాణాధారాలు. చెట్ల నీడలో మొదలైన మానవ జీవితం వాటి రక్షణలోనే పునాది పొందింది. వేదాలలో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో చెట్లు దేవతల సంతానంగా కీర్తింపబడ్డాయి. వృక్షం అనేది భూమికి వెలుగును, మనిషికి ఆయువును, జీవరాశులకు ఆశ్రయాన్ని కలిగిస్తుంది. మరి అలాంటి పవిత్ర వృక్షాలను, వాటి విశిష్టతను, అవి మానవాళికి ఉపయోగపడే తీరును తెలియపరుస్తున్న కార్యక్రమమే పవిత్ర వృక్షాలు. కానుగ వృక్షం ప్రకృతి మరియు పర్యావరణ పరిరక్షణలో గొప్ప పాత్రను పోషిస్తుంది. విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇదొక పవిత్ర వృక్షంగా భావించబడమే కాక శివపూజలో ప్రాముఖ్యతను కూడా సంతరించుకుంది. పురాణాలలో, శివపురాణంలో ఈ చెట్టు ఆకులు, పువ్వులు, బెరడులను పూజల్లో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు ఒక జీవశక్తి వృక్షంగా కూడా చెప్పబడింది. అనాది కాలం నుండి పురాణాల్లో ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టతను సంతరించుకున్న కానుగ వృక్షం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. చూసేద్దాం. శుభమస్తు. శ్రీరామ జయం. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధో భాతి ఏవం పుణ్యస్య కర్మణో దూరాద్ గంధో భాతి అని వేద ప్రమాణం. ఒక చెట్టు ఏ విధంగా తన ఉనికి కారణంగా లభించేటటువంటి పళ్ళు, పువ్వులు, వీటి ద్వారా తన గుణాన్ని ప్రపంచమంతా వ్యాపింపజేస్తుందో, అదేవిధంగా ప్రతి వ్యక్తి తను చేసేటటువంటి మంచి పనుల ద్వారా కీర్తిని, గౌరవాన్ని ప్రపంచమంతా కూడా వ్యాపింపజేసుకోగలుగుతాడు. ఏ విధంగానైతే చెట్టు లేక మొక్క అందించేటటువంటి సువాసనలను ఎవరూ నియంత్రించలేరో, అదేవిధంగా మనం చేసేటటువంటి పనుల వల్ల వచ్చేటటువంటి కీర్తి, అపకీర్తి, మంచి చెడు, వీటిని ఎవరూ నియంత్రించలేరు. కనుక మనమంతా మంచి పనులు చేద్దాం, మొక్కల పెంపకం ఒక ఉద్యమంగా చేపడదాం. అందులో కానుగ చెట్టు ప్రధానమైనది. ఏ మంత్రమైనా స్వీకరించే సమయంలో మంత్రాధిష్టాన దైవం ఎవరైనా కూడా ఆ మంత్రం సులభంగా మనకు స్వాధీనం కావాలి. 6 న్యాసములతో, అలాగే 16 విధానాలతో, సాంగంగా, సపరివారంగా, మూలంతో, అంటే ప్రతి మంత్రానికి కీలకము, కవచము, అర్గళము, మూలము, ఇలా మంత్రాధిష్టాన దైవము, ధ్యానము అనే షడంగములతో పాటుగా 16 విధాలుగా ఆ మంత్రాన్ని స్వీకరించేటటువంటి క్రమంలో ఇవేవి తెలిసినా తెలియకపోయినా సులభమైన మార్గం, సంప్రదాయం అందించిన మార్గం కానుగ చెట్టు క్రింద కూర్చొని మంత్ర జపం చెయ్యడం. ఏ మంత్రమైనా ఆ మంత్రానికి సంబంధించిన అంగన్యాస కరన్యాసాలు, అలాగే మంత్రాధిష్టాన దైవం, ఋషి, న్యాసములతో కూడా అన్నీ కలుపుకొని ఆ మంత్రాన్ని మనం జపం చేసే సమయంలో జకారో జన్మ విచ్ఛేద పకార పాపనాశక, జన్మ పాప, ఇలా ఈ అన్నింటిని తొలగించేటటువంటి దానికే జపము అని పేరు. కనుక అలా ఆ మంత్రాన్ని జపం చేసే క్రమంలో ఇవేవీ తెలియకపోయినా ఇంటి ప్రాంగణంలో ఒక్క కానుగ చెట్టు పెంచుకొని, అది మొక్క, పొద కాసింత ఎదిగేటటువంటి చెట్టు, ఆ కానుగ చెట్టు వాసనని పీలిస్తూ ఏ మంత్రాన్ని మనం అధ్యయనం చేసినా ఆ మంత్రం అత్యంత సులభంగా, వేగంగా అనుగ్రహాన్ని మనకు కలిగిస్తుంది. సంపద కావాలి,
శ్రీ సూక్త పారాయణ చేస్తే సంపద లభిస్తుంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజిత సృజాం చంద్రాం హిరణమయీం లక్ష్మీం 16 రుచులతో ఉండే ఈ సూక్తం సులభంగా మనం అనుగ్రహం పొందడం ఎలా? కానుగ చెట్టు కింద కూర్చొని ఈ మంత్రాన్ని విన్నా, లేక అధ్యయనం చేసినా, లేక పారాయణం చేసినా మహాలక్ష్మి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. అలాగే వేద సంబంధమైన, శాస్త్ర సంబంధితమైన, స్తోత్ర సంబంధితమైన శ్లోకం కావచ్చు, మంత్రం కావచ్చు, పద్యం కావచ్చు, నామం కావచ్చు, ఏదైనా కూడా కానుగ చెట్టు కింద సులభంగా మనం ఆ మంత్ర ఫలాన్ని పొందవచ్చు అని తంత్ర విభాగం తెలియజేస్తుంది. రసార్ణవ తంత్రం, శారదా తంత్రం అనే గ్రంథాలలో ఈ కానుగ చెట్టు ప్రస్తావన ఉంది. గురుమంత్రం స్వీకరించేటటువంటి సమయంలో కానుగ చెట్టు కింద కూర్చొని ఈ మంత్రాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. ఈ క్రమంలో కొన్ని తాంత్రిక విద్యలు, అఘోర సంబంధిత క్రియాకలాపాలు ఆచరించాలి అంటూ ఆ తంత్ర గ్రంథాలు వివరించినప్పటికీ వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి భక్తి మార్గంతో సులభంగా, సౌమ్యంగా సత్వగుణాన్ని అభిలషించేటటువంటి విధానంలో సత్వగుణంతో, సాత్విక బుద్ధితో భస్మాన్ని, కేవలం భస్మాన్ని మాత్రమే, కుంకుమ లేకుండా నుదుట ధరించి, నుదుట మాత్రమే ధరించి ఏ మంత్రాన్ని మనం జపం చేసినా, ఏ నామమంత్రాన్ని మనం అనుష్ఠించినా, లేక ఆ మంత్రాన్ని మనం స్వాధీనం చేసుకునే నిమిత్తమై అధ్యయనం చేసినా కానుగ చెట్టు పైనుంచి వచ్చేటటువంటి గాలి కారణంగా సులభంగా ఆ మంత్రం మనకు లభిస్తుంది. పర్యావరణంలో ఉండేటటువంటి దుష్ట సంప్రదాయాలను, దుష్ట శక్తులను, దుష్టమైనటువంటి గాలిని, అనారోగ్యాన్ని కలిగించేటటువంటి ఊహలను, ఆలోచనలను స్వీకరించేటటువంటి శక్తి కానుగ చెట్టుకు ఉంది. అది మహావృక్షం కాదు సుమా, అధిరోహిస్తే విరిగిపోతుంది సుమా. అయినా కూడా చూడడానికి మహావృక్షంలాగా ఉండేటటువంటి ఈ కానుగ చెట్టు ఎంత చల్లదనాన్ని ఇస్తుంది అంటే, ఒక్క మంత్రం మనం చదివితే ఆ మంత్రాన్ని చదివిన కారణంగా మన మనస్సు ఎంత సాంత్వన పొందుతుందో, ఎంత ప్రశాంతత చెందుతుందో అంతకు 10 రెట్ల ఆ ప్రశాంతత ఈ కానుగ చెట్టు కారణంగా లభిస్తుంది. కనుక పూర్వపు ఋషులు ఋష్యాశ్రమంలో అనేక విధములుగా తమ నివాస స్థానాన్ని కేంద్రీకృతం చేసినప్పటికీ ఆశ్రమానికి చుట్టూరా తప్పనిసరిగా కానుగ మొక్కలను వృక్షాల రూపంలో ఉండేటటువంటి వీటిని పెంచి పోషించేటటువంటి వారు. కానుగ చెట్టు ఆకులను ఏ జీవి స్వీకరించదు, ఏ ప్రాణి స్వీకరించదు. కానీ మన దేహంలో ఉండేటటువంటి దుష్ట సంబంధమైన ఊహలను మంత్రపూర్వకంగా గ్రహించేటటువంటి శక్తి ఈ కానుగ చెట్టుకు ఉంది. అయితే నేటి కాలంలో గృహ ప్రాంగణాలలో పర్యావరణ సంబంధంగా కానుగ చెట్టు పెంచకూడదు అనేటటువంటి అపోహ లోకంలో ఉంది. అది అపోహ మాత్రమే. శ్రీకృష్ణ వాస్తు అనే వాస్తుశాస్త్ర గ్రంథంలో శంకువు సిద్ధం చేసే సమయంలో ఆ శంకువు కానుగ చెట్టుతో చేసినది అయి ఉంటే ఆకర్షణ కలిగించే శక్తి కలిగి ఉంటుంది అని వర్ణింపబడి ఉంది. ద్రవ్యాకర్షణ, ధనాకర్షణ, సంపదలను ఆకర్షించే శక్తి కానుగ చెట్టుకు ఉంది. కనుక శ్రీకృష్ణ వాస్తు అనే ఆ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే గ్రంథ ఆధారం ద్వారా నిరభ్యంతరంగా చెప్పవచ్చు, ప్రతి ఇంటిలో కూడా కానుగ చెట్టును పెంచుకోవచ్చు. అయితే ప్రధాన ద్వారానికి ఎదరగా ఉండరాదు. అలా ఉంటే 82 రకాలుగా ఉండేటటువంటి వేధలలో వృక్షవేధ అంటూ శాస్త్రం నిషేధించింది. వృక్షవేధ అనేటటువంటి ఆ వేధ కారణంగా చెట్టు పెంచకూడదు అనే నియమాన్ని సూచిస్తూ నేటి కాలంలో పలువురు ఇంటి ప్రాంగణంలో ఇలా కానుగ చెట్టు పెంచకూడదు అని చెప్పడం ఇది అపోహ మాత్రమే. ప్రధాన ద్వారానికి ఎదరగా ఉండకూడదు, అలాగే ఇంటికంటే మించి ఎదగకూడదు ఏ మొక్క అయినా కూడా. కనుక ఇంటికి సంబంధించినంత మేరకు ఉత్తరం వైపున కానీ, ఈశాన్యం వైపున కానీ, వాయవ్య దిగ్భాగంలో కానీ ఇంటి ఎత్తుకు అంతకంటే పైకి ఎదగకుండా ఈ కానుగ చెట్టును నియంత్రణ పద్ధతులతో పెంచుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉండేటటువంటి వారికి ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యము, సమస్త సంపదలు లభిస్తాయి అని మనకు
కృష్ణవాస్తు అనే గ్రంథం వివరిస్తుంది. ఇంటికి చుట్టూరా ఉండేటటువంటి కాంపౌండ్ వాల్, ఆ కాంపౌండ్ వాల్ బయట ఈ మొక్కను తప్పకుండా పెంచవచ్చు. అలాగే కానుగ నూనె వంటలలో వినియోగించరాదు, కానీ దీపారాధనలో వినియోగించినట్లయితే ధనాన్ని ఆకర్షించేటటువంటి శక్తి ఈ కానుగ నూనెకు ఉంది. ఇచ్చిన ధనం తిరిగి రావడం లేదు, స్వార్జితం కష్టంతో సంపాదించిన ఈ ధనం తిరిగి రావాలి అనుకున్నప్పుడు ఇప్ప నూనె, కానుగ నూనె, ఆముదం, హేరండము అని పిలుస్తాం. ఈ మూడింటిని సమానంగా మేళవించి మూడింటిని కలిపినటువంటి తైలాన్ని సిద్ధం చేసుకొని శనివారం సాయంత్రం సూర్యాస్తమయం అయిన తదుపరి పూజాగృహంలో కావచ్చు, సమీపంలో ఉండే ఆలయాలలో కావచ్చు, ఆలయంలో అయితే ధ్వజస్తంభం దగ్గర మాత్రమే ఉత్తరం వైపు చూచే విధంగా దీపాన్ని వెలిగించినట్లయితే, అలా ఈ కానుగ నూనెతో దీపం, ఆముదము అలాగే ఇప్ప నూనె కలిపి వెలిగించిన ఆ పుణ్య ఫలం బలం కారణంగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది, రుణం తిరిగి మనం స్వాధీనం చేసుకోగలుగుతాం అనేటటువంటి సంప్రదాయాన్ని కూడా ఆర్ష విజ్ఞానం ప్రత్యేకంగా ఒక పరిష్కారంగా తెలియజేస్తుంది. వంటలలో కానీ మరొక విధంగా కానీ ఉపయోగించినటువంటి ఈ కానుగ తైలం ఆధ్యాత్మికంగా అద్భుతంగా పనిచేస్తుంది. ధనాన్ని వశీకరణగా మనకు స్వాధీనం చేసేటటువంటి శక్తి కానుగ నూనెకు కూడా ఉంది. అపారమైన మంత్రబలంతో అద్భుతమైన ధనాన్ని అందించేటటువంటి శక్తి గల కానుగ మహావృక్షం కాకపోయినా కూడా చెట్టు అన్న పేరిట గుర్తింపు కలిగి ఉన్న నేపథ్యంలో అమృత వృక్షం అయి ఉన్నది కనుక ఇంటి ప్రాంగణంలో ఈశాన్యం వైపున పెంచి పోషించే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం, అమృత వృక్షాలను ఆదరిద్దాం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. జీవశక్తి వృక్షంగా పిలువబడే కానుగ చెట్టు ఎలాంటి అనారోగ్య సమస్యలను నివారిస్తుంది, ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాల్ని కలిగజేస్తుందో సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ గారు చెప్పే విషయాల్ని చూసేద్దాం. ఔషధ వృక్షాలు విభాగానికి స్వాగతం. ఈ విభాగంలో మనం తెలుసుకోబోయేది ఒక అద్భుతమైన చెట్టు గురించి. ఇదే కానుగ చెట్టు. ఈ కానుగ చెట్టు చాలామందికి పరిచయమే, కాకపోతే దాన్ని ఎవరు గమనించరు. ఇంతటి అద్భుతమైన ఈ చెట్టు గురించి, దీని ఔషధ ఉపయోగాల గురించి మనం తెలుసుకుందాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ప్రకృతి మాత మనకిచ్చిన కానుక ఈ గానుగ లేదా కానుగ అని చెప్పొచ్చు. దీన్ని కొన్ని ప్రాంతాలలో గానుగ చెట్టు అంటారు, కానీ అసలైన పదం కానుగ. కానుగ నీడ కన్నతల్లి నీడ అని గొప్ప లోకోక్తుంది. కన్నతల్లిలాగా ఈ కానుగ మనని కాపాడుతుంది అని దీని అర్థం. ఇది సతత హరిత బహువార్షపు వృక్షం. అంటే త్రూఅవుట్ ద ఇయర్ ఎప్పుడు పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. అలాగే మన ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది అని అర్థం. దీన్ని మీరు గమనిస్తే 15 నుంచి 40 అడుగుల ఎత్తు వరకు ఇది పెరుగుతుంది అరణ్యాల్లో. అలాగే మనం రోడ్ల పక్కన అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఇది మనకి కనిపిస్తూనే ఉంటుంది. పొలం గట్లపైన కూడా ప్రకృతి సిద్ధంగానే ఇది పెరుగుతుంది. న్యాచురల్గా పెరిగినటువంటి ఏ చెట్టు అయినా సరే పూర్తి వీర్యవంతంగా ఉంటుంది. ఇది ఈ కానుగ ప్రత్యేకత. ఇక మీరు గమనించగలిగితే ఆకుల్ని మీరు గమనించాలి. గుండ్రంగా తొడుమికి 5 నుంచి 6 వరకు ఉంటాయి. ఇక పువ్వులు చక్కటి ఆకర్షణగా ఉంటాయి. అంటే గుత్తులు గుత్తులుగా తెలుపు అలాగే నీలం రంగులలో ఇవి కనిపిస్తాయి. ఇక దీని కాయలు ఇది మీరు గమనించాలి. అచ్చం సీమబాదం కాయలాగా ఇది బెరడు కలిగి ఉంటుంది. అంటే గట్టి చింత ఆ కాయలాగా పెంగు కలిగి ఉంటుంది. వంకరగా కాస్త తప్పడుగా ఉంటుంది. అయితే గింజలు ఆకర్షణీయంగా ఉంటాయి. గింజలు ఎరుపు రంగులో అచ్చం మూత్రపిండ ఆకారంలో ఓవల్గా ఉంటాయి. అయితే ఇది కాదు అసలైన ప్రత్యేకత. దీంతో 1 కాదు 2 కాదు కొన్ని వందల ఔషధాలు మీరు తయారు చేసుకోవచ్చు. అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. చాలామంది సమస్య పిల్లల సమస్య కడుపులో పురుగులు. ఆ మాటకు వస్తే పెద్దలు కూడా దీంతో సఫర్ అవుతూ ఉంటారు.
ఇంటెస్టైనల్ వర్మ్సే కదా అని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే ఈ పురుగులు రక్తంలో కలిసి అక్కడ నుంచి మెదడుకి చేరి అక్కడ ఫిట్స్ని కూడా కలిగించే అంత రిస్క్ ఉంటుంది. కొంతమందికి క్రానిక్గా దురదలు కూడా వస్తాయి పురుగుల వల్ల. కాబట్టి వీటిని చంపాలి. అయితే పురుగుల్ని చంపే ఏ ఔషధమైనా అది మీకు హాని చేస్తుంది. అలా హాని చేయకుండా పురుగుల్ని చంపేది ఏమిటి అంటే ఈ కానుగ వేరు. దీన్ని సేకరించండి. పైన ఉండేటువంటి వేళ్ళని సేకరించి తెచ్చుకోండి. ఎందుకంటే చెట్టు పాడవకుండా చూసుకోవాలి మీరు. ఈ వేరుని తెచ్చుకొని నీళ్లు చిలకరిస్తూ దంచండి. ఆ తర్వాత గుజ్జుని ఒక గుడ్డలో వేసి పిండండి, రసం వస్తుంది. ఈ రసాన్ని 30 మిల్లీలీటర్ మోతాదుగా అంటే 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం తేనె కలుపుకొని లోపలికి తీసుకోవాలి. అంతే. దీంతో ఆ కడుపులో ఉండేటువంటి పురుగులు అవి పూర్తిగా నశిస్తాయి. మీకు ఎలాంటి హాని దీంతో జరగదు. పిల్లలకి కూడా సురక్షితంగా ఇవ్వచ్చు. ఇప్పుడు మనం చెప్పుకుంది అడల్ట్ డోస్, దాంట్లో సగం ఆ వయసును బట్టి పిల్లలకి కూడా ఇవ్వచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ రోజుల్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న మరొక సమస్య కోరింత దగ్గు, క్రానిక్ కాఫ్. దీనివల్ల మీకు డిస్టర్బెన్స్, మీ పక్క వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్. మరి ఈ కోరింత దగ్గుని లేకపోతే మామూలు దగ్గుని ఎలా తగ్గించుకోవాలి? దీనికి కూడా ఈ కానుగ మీకు ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మీరు వాడుకోవాల్సింది కానుగకాయ చెప్పుకున్నాం కదా, చింతకాయలాగా ఆ గట్టి పెంకు కలిగి ఉంటుంది. ఆ పై పెచ్చుని అంటే ఆ పెంకుని మీరు తెచ్చుకొని ఒలిచి ఆ పెంకుని మాత్రం పొడి చేసుకోవాలి. దీన్ని రెగ్యులర్గా ఉదయం సాయంత్రం మోతాదుకి 1 గ్రామ్ మాత్రమే దీన్ని తేనెతో కలిపి లోపలికి చప్పరిస్తూ ఉండండి. అంతే. అది దిగుతూనే మీ థ్రోట్ ఇరిటేషన్ తగ్గిస్తుంది. ప్రధానంగా వూపింగ్ కాఫ్ అంటే ఈ దగ్గు దీంతో తప్పకుండా తగ్గుతుంది. ఒక గన్ షాట్ రెమెడీ ఇది, ఒక షూర్ రెమెడీ ఇది. ఇక కొంతమందికి మనం గమనిస్తూ ఉంటాం, ఈ లివర్ టాక్సిటీ వల్ల, లివర్ వ్యాధిగ్రస్తం అవ్వటం వల్ల ఎసైటిస్ వస్తుంది. దీన్ని జలోదరం అంటారు, అంటే జలం జారటం పొట్టలో. ఇలాంటి జలోదరాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇది ఒక అమేజింగ్ విషయం. పూటకి ఒక కానుగ గింజ చెప్పుకున్నాం కదా, ఎర్రగా కాస్త మూత్రపిండం ఆకారంలో ఉంటుందని. ఆ రోజుకి ఒక కానుగ గింజని పులిసినటువంటి గంజితోటి నూరాలి. అప్పుడు మీకు పేస్ట్ లాగా అవుతుంది. దాన్ని మింగేయాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ జలోదరం అంటే ఎసైటిస్ తగ్గుతుంది. అయితే చప్పిడి పథ్యం పాటించడం అవసరం. అంటే ఉప్పు తగ్గించాలి, కారం, మసాలాలు ఇలాంటివి కూడా మీరు తగ్గించాలి. ఇక ఎంతోమంది సమస్య అరిసెమొలలు. అరి అంటే శత్రువు, అంటే మన శరీరంలో ఒక శత్రువును ఉంచుకున్నట్టు అర్థం. ఈ పైల్స్ని కూడా ఈ కానుగతో తగ్గించుకోవచ్చు. మీకు చెప్పుకున్నాం కదా, కానుగ చెట్టు మొత్తం ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు ఉపయోగపడేది కానుగ చిగుళ్ళు అంటే ఆకులు. ఫ్రెష్ ఆకుల్ని తెచ్చుకోండి, లేత ఆకుల్ని నూరండి, ముద్ద చేయండి. రోజుకి 3 సార్లు, ఉదయం, మధ్యాహ్నం, అలాగే రాత్రి. మోతాదుకి 3 గ్రాముల ఈ ముద్దని మజ్జిగతోటి తీసుకుంటూ ఉండాలి. దీంతో ఇబ్బంది పెట్టేటటువంటి ఈ అరిసెమొలలు అంటే మీ శత్రువులాగా ఇబ్బంది బాధించేటటువంటి ఈ మొలల సమస్య నిస్సంశయంగా తగ్గుతుంది. రెగ్యులర్గా దీన్ని తీసుకోవటం ముఖ్యం. అలాగే ఎక్కువ నీళ్లు తాగటం ముఖ్యం. అలాగే ఫైబర్ ఫుడ్ అంటే పీచు పదార్థాలు తినటం కూడా చాలా ముఖ్యం. కారం, మసాలాలు ఇలాంటివి కూడా తగ్గించుకోవటం ముఖ్యం. దీంతో ఈ పైల్స్ని మీరు వితౌట్ సర్జరీ, ఆపరేషన్ లేకుండా తగ్గించుకోవచ్చు. ఇక చాలామందిలో మనం చూసే మరొక సమస్య ఏంటంటే గజ్జి, అలాగే దురదలు. మన అంగప్రత్యంగాల నీటిలోకి పెద్దది ఏమిటి? చర్మం. కాబట్టి చర్మానికి ఈ వాతావరణ ప్రతికూలతల తాకిడి ఎక్కువ ఉంటుంది. గజ్జి, దురదలు 1 కాదు 2 కాదు అనేకం జీవితాంతం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికి కూడా ఈ కానుగ గింజలు మీకు ఉపయోగపడతాయి. కానుగ గింజలు మీరు చెప్పుకున్నాం కదా, ఇది ఆయిల్ సీడ్స్ లాగా ఉంటాయి. అంటే అచ్చంగా మీకు ఆముదం గింజల్లాగా ఉంటాయి. మీరు నూరారనుకోండి పొడి అవ్వదు, ముద్దగా అవుతుంది. అంటే నూనె కలిగినటువంటి గింజలు ఇవి. ఈ కానుగ గింజల్ని మెత్తగా నూరండి, పేస్ట్ లాగా అవుతుంది. ఇంకా కావాలనుకుంటే కొంచెం కొబ్బరి నూనె కూడా కలపచ్చు. అప్పుడు ఏమవుతుంది, మీకు ఒక ఆయింట్మెంట్ లాగా అవుతుంది. కానుగ గింజలు మెత్తగా నూరారు, దానికి కాస్త కొబ్బరి నూనె చేర్చారు, ఆయింట్మెంట్ లాగా అయింది, మలాంలాగా. ఇక దీన్ని మీ దురదలు ఉండే చోట, అలాగే ఆ స్కేబిస్ అంటే గజ్జి, ఎగ్జిమా ఇలాంటివి ఉన్న చోట మీరు అప్లై చేయాలి. దీంతో అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రమంగా పూర్తిగా తగ్గిపోతాయి. ఈ నూనెలో కాస్త మీరు దీన్ని అవసరాన్ని బట్టి 1 లేదా 2 లేదా 3 సార్లు దీన్ని ఆరంగా పూస్తూ ఉండాలి. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ నూనెకి, కానుగ గింజల నూనెకి కీటాణునాశక గుణం అంటే యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఉన్నట్టుగా సాక్ష్యాధారాలతో సహా ఈ మధ్య పరిశోధనలలో తేలింది. ఇంకొక సమస్య ఇదేమిటంటే ఉన్మాదం.
ఇన్సానిటీ అంటే పిచ్చి. సాధారణంగా చాలా ఇన్హ్యూమన్గా వ్యవహరిస్తుంటారు ఈ ఉన్మాద రోగుల చుట్టుపక్కల వాళ్ళు. అంటే ఇక దీనికి మందు లేదేమో అని వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేస్తారు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటూ ఉంటారు. దీన్ని ఆఖరికి ఉన్మాదాన్ని కూడా ట్రీట్ చేసేటువంటి అవకాశం ఈ కానుగ తోటి ఉంది. దిరిసిన గింజలు అలాగే కానుగ గింజలు రెండింటిని పొడి చేయాలి. ఇప్పుడు రెండింటిని కలపండి. ఇప్పుడు దీన్ని ఒక 3 గ్రాముల మోతాదుగా, అంటే అర టీ స్పూన్ మోతాదుగా, మీ టేస్ట్కి తగ్గట్టుగా కాస్త తేనె అలాగే నెయ్యి రెండూ కలిపి దీన్ని వాళ్ళకి ఇస్తూ ఉండాలి. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది. క్రమంగా వాళ్ళ నడవడికలో, వాళ్ళ బిహేవియర్లో, ఆ సిజోఫ్రెనిక్ యాక్టివిటీలో వీటిలలో తేడా వస్తుంది. ఇక మరొకటి మీకు తప్పకుండా చెప్పాల్సింది ఒకటి ఉంది. ఇదేంటంటే వాంతులు. ఈ వాంతులు ఎంత ప్రమాదం అంటే చూస్తూ ఉండగానే ప్రాణం పోతుంది. ఎందుకంటే బాడీలో నుండి ఫ్లూయిడ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. తీవ్రమైన వాంతులు, ఏమిచ్చినా కంట్రోల్ కానీ వాంతులు కొన్ని సందర్భాల్లో ఉంటూ ఉంటాయి. ఆయుర్వేదం దీన్ని దుస్తరమైన వాంతులు అంటుంది. ఇలాంటి సందర్భాలలో కానుగ గింజలు అమేజింగ్గా పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా మీకు కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ ఈ వాంతుల సమస్య వస్తే అప్పుడు ఈ కానుగ గింజలను తీసుకొని కొద్దిగా వేయించండి. ముక్కలు ముక్కలుగా చేయండి. వేయించిన తర్వాత ఈజీగా ముక్కల కింద అవుతాయి. రోజుకి 3 సార్లు, ఉదయం, మధ్యాహ్నం అలాగే రాత్రి, సింపుల్గా తింటూ ఉండాలి అంతే. దీంతో ఇబ్బంది పెట్టేటటువంటి విపరీతమైన స్థాయిలో అవుతున్నటువంటి ఈ వాంతులు నిస్సంశయంగా తగ్గుతాయి. ఇక మరొక విషయం చెప్పాలి మీకు. మన ఇండియాలో చాలా కామన్ ఇది సెగగడ్డలు అలాగే దెబ్బలు. సెగగడ్డలు ఎందుకు వస్తాయి? హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్. అంటే మన వెంట్రుక లోపల ఆ శబం ఉంటుంది కదా, అది మూసుకుపోతుంది. దీంతో గడ్డలు తయారవుతూ ఉంటాయి. సాధారణంగా బాహుమూలల్లో వస్తాయి, అలాగే పిరుదుల మీద వస్తూ ఉంటాయి, అన్ని చోట్ల ఇవి వస్తూనే ఉంటాయి. ఇలాంటప్పుడు కానుగ ఆకుల్ని దంచి సింపుల్గా ఆ పేస్ట్ని ఆ గడ్డల పైన దెబ్బలు తగిలినని వాపు వచ్చిన చోట అక్కడ కట్టాలి. దీంతో ఆ సెగ్గడ్డలు తగ్గుతాయి. అలాగే మరొక సమస్య, హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. తలనొప్పి. కానుగ ఆకుల్ని నీడలో ఎండించి పొడి చేసి దాన్ని వస్త్రగాళితం చేసి నస్యం కింద పేల్చాలి. దీంతో ఎంతో కాలం నుంచి ఇబ్బంది పెట్టేటటువంటి ఈ తలనొప్పి సమస్య ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. సో ఇదండి కానుగ ఉపయోగాలు, అలాగే దీని అద్భుతమైనటువంటి ఔషధ విలువలు. కానుగని మీరు గమనించాలి, దీన్ని కాపాడాలి. ఈ కానుగలో ఉండే ప్రతి భాగాన్ని మీరు ఔషధం కింద ఉపయోగించుకోవాలి. దాంతో మీ ఇంటిలో పాది మీతో సహా ఆరోగ్యంగా ఉంటారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలని తిరిగి ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం. ఓం ధన్వంతరాయే నమః. ఈరోజు పవిత్ర వృక్షాలు కార్యక్రమంలో కానుగ వృక్షం గురించి ఎన్నో ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా. మరో పవిత్ర వృక్షాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.